హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 118వ భాగం. భోజరాజు పుత్రుడైన చిత్రసేనుడు ఒకనాడు ఏకాంతంలో మిత్రుడు గోణికాపుత్రునితో, మిత్రమా, పూర్వజన్మ కర్మఫలాలు ఎంత విచిత్రమైనవి. సుఖదుఖాలు ఏవీ స్థిరం కావు. నేను ఒక పక్క చారుమతి సంయోగంతో సుఖాలు అనుభవిస్తూ ఉండగా నాకో దుఃఖవార్త తెలిసింది. నా చెల్లెలు గర్భవతి అయినట్లుగా వచ్చిన ఆ వార్త నన్ను కలవరపరిచింది. ఒకనాడు గుర్రమెక్కి ఆమె ఉద్యానవనంలోకి పురుషుడు రాగా వచ్చినది స్త్రీయే గాని పురుషుడు కాదని ఆమె అబద్ధమాడింది. మా తండ్రిగారిక్కడ లేకపోవటం వలన అంతఃపుర వ్యవహారాలు ఆమెనే చూసుకోమని నేను రాజ్య వ్యవహారాలలో తలమునకలై ఉన్నాను. రుక్మిణి చారుమతికి తాను ఎవరి వలనైతే గర్భం దాల్చిందో అతనికి పోలికలున్నాయని గతంలో ఒకసారి నాతో అన్నది. నేడు చారుమతే ఆ పురుషుడు అంటూ వేషం వేసుకుని వచ్చినవాడే అంటున్నది. ఈ అల్లర్లు తండ్రిగారు వింటే ఎంతో కోపగిస్తారు. వేషం వేసుకొచ్చినట్లు చెప్పబడుతున్న చారుమతి పరిపూర్ణ స్త్రీయే. ఆమెలో పురుష లక్షణాలు మచ్చుకైనా లేవు. ఆ విషయం నేను ధృవీకరించగలను. ఎందుకంటే నేను ఆమెతో పరిపూర్ణంగా రతి సుఖాలని అనుభవిస్తున్నాను గనక. కర్తవ్యం ఏమిటో తెలియటం లేదు అని తల పట్టుకొని కూర్చున్నాడు. దానికి గోణికాపుత్రుడు, చిత్రంగా ఉందే, నీ సోదరి గర్భానికి కారకుణ్ణి వెతికి తెచ్చి అయినా ఆమెకు వివాహం చేయవలసిందే. ఆ రాజపుత్రి గాంధర్వ విధిన ఎవరినో పెళ్లాడి ఉంటుంది. అది శాస్త్రసమ్మతమే. కానీ ఆమె ఎవరిని వరించిందో తబ్బిబ్బు పడుతూ ఏదో చెప్పి ఉంటుంది. నిదానించి ఆ వైనం విచారిద్దాము అన్నట్లు కాళిదాసును పల్లకి ఎక్కించి వెంట మీ తండ్రి నడిచి వస్తున్నట్లు, మనకు చాలా సమీపానికి వచ్చేసినట్లు వేగులవారు వార్తలు తెచ్చారు. పట్టణమంతా ఉత్సవ వాతావరణం నిండి ఉంది. విద్వాంసుల రాకడ, ప్రముఖ రాజులకు ఆహ్వానాలు పంపడం వలన వారి తాకిడితో నగరమంతా కోలాహలంగా ఉంది. వీరితో పాటు నట గాయక బృందాలు, వినోద ప్రదర్శనకారులు వందల సంఖ్యలో వచ్చారు. జంతువులు నాడించి వినోదం చూపేవాడొకడు భైరవుడట. అతడికి ఆహ్వానం వెళ్ళగా అతడు వచ్చాడని తెలిసింది. మనం చాలా రోజుల క్రిందట గంధర్వగానం విన్నాం, గుర్తుందా? సువర్ణనాభుడి పత్ని, ఆమె కూడా వచ్చింది. ఇంకా గోనర్ధీయుడు, కుచుమారుడు వంటి విద్వత్ ప్రభువులు కూడా రాగా వారికి తగిన బసలు ఏర్పాటు చేశాం. రేపు సాయంత్రం కాలానికి ప్రభువుల వారు ఇక్కడికి చేరగలరు. మనం ఎదురేగి వారిని ఘనంగా తోడ్కొని రావాలి అన్నాడు. గోనర్ధీయుడు, కుచుమారుడు రాజులన్నారు. వారు విద్వత్ ప్రభువులని గోణికాపుత్రుడు అంటాడు. విద్వత్తులో ప్రభువులా లేక రెండూ ఉన్నవాళ్ళా? అది అలా ఉంచితే రుక్మిణి గర్భం గురించి తండ్రి ఏమంటాడు? ఈ ఆందోళనతో చిత్రసేనుడు ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టక సతమతమయ్యాడు. అనుకున్న వేళకు కాస్త ముందే దారా నగరంలోకి భోజ, కాళిదాసులు ప్రవేశించారు. నగరం వెలుపల ఉద్యానవనంలోనే వారికి అఖండ స్వాగతం లభించింది. తమ రాక కోసం వేచి ఉన్న మంత్రి, సామంత, పండిత, పురోహిత ప్రభుతులందర్నీ చూసి శరీరం పులకిస్తూ ఉండగా అందరినీ అభినందిస్తూ తనను చూడవచ్చిన పుత్రుడు చిత్రసేనుణ్ణి ఆలింగనం చేసుకొని బ్రాహ్మణులకు నమస్కరించి వారి ఆశీర్వచనాన్ని తీసుకొని నా అభిలాష ప్రకారం చేయండి అని మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాళిదాసు కూడా పల్లకీ దిగి కొందరికి నమస్కరిస్తూ, కొందరి నమస్కారాలు స్వీకరిస్తూ భోజుడు తనకు చేసిన ఈ అపూర్వ సపర్యల గురించి అక్కడ చేరిన వారందరికీ పెద్దగా చెప్పి విద్వాంసుల పట్ల ఆ ప్రభువు ప్రీతిని అందరికీ చాటాడు. తమ ప్రభువు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఆ మంత్రులు సభాభవన ద్వారం దగ్గర ఏనుగుపై నుంచి కాళిదాసును దింపి జయ జయ ధ్వానాలతో సాటిలేని ఓ గొప్ప రత్నసింహాసనం పైన ఆయన్ని కూర్చోబెట్టగా భోజుడు తానొక వైపు చేరి తన పుత్రుణ్ణి ఇంకోవైపు చేర్చి వింజామరలు వీచసాగారు. ఆ సమయంలో అప్పుడు భోజుడు, ఆర్యులారా, నా మనవి వినండి. ఇకపై ఈ దేశానికి ఇతడే అధిపతి. ఇకపై వీరి ఆదేశమునే ప్రజలు వర్తించదురుగాక అని చెప్పగా
చేతికి ఎముకలేని దాతృత్వనిధి భోజుడా నాడు చేసిన వితరణను ప్రజలంతా ప్రస్తుతించారు. అప్పుడు కాళిదాసు, నేనెన్నడూ రాజ్యాలు కోరేవాడిని కాను. పాలనా విధానం తెలీదు. భూమిని పాలించగల దక్షత ఎప్పటికీ ప్రభువులకే ఉంటుంది. కనుక దీన్ని నీకే తిరిగి ఇచ్చేస్తున్నాను. తీసుకోవలసిందిగా ఆదేశిస్తున్నాను అని కాళిదాసు చెప్పగా సభ్యులందరూ కళతారధ్వనులతో శభాషు బళ అని కాళిదాసును కీర్తించారు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి భోజుడు తిరిగి ప్రజాపాలనకు అంగీకరించాడు. అప్పటికి కాలాతీతం కావడంతో అంతటితో సభ ముగిసింది. నాటకాలు, జంతు విచిత్ర విన్యాసాల వంటి వినోదాలు రోజుకొకటి చొప్పున ప్రదర్శించడానికి నిశ్చయించడంతో ప్రజలంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సువర్ణనాభుడు, సువర్ణపదిక, చారాయణుడు, మల్లిక జంటలతో పాటు భర్తలు కనిపించక ఆవేదన చెందుతున్న రత్నపదిక, లీలావతి కూడా తమ సకులతో సహా దారానగరానికి వచ్చి నివసిస్తున్నారు. చారాయణ, సువర్ణనాభుడు సభకు వెళ్ళి తిరిగి రాగానే కాళిదాసు సన్మానం ఎలా సాగింది, భైరవుడి సంగతులేమన్నా తెలిసాయా అని ప్రశ్నించారు ఆడవాళ్లంతా. భోజుడి రాజ్యదానము, కాళిదాసు పునఃప్రదానము వగైరాలన్నీ చెప్పి రాజకుమారుడికి మిత్రుడి వలె, పెద్దవలే, నిర్వాహకుడి వలె గోనికాపుత్రుడుండగా గోనర్ధీయుడు, కుచుమారుడు ప్రభువుల వరుసలో కూర్చున్నారు. మేము ఒకరినొకరం పలకరించుకోవటానికి అవకాశమే దొరకలేదు. రోజుకో వినోద ప్రదర్శన మాత్రమే ఉంటుందట సభలో నిర్ణయించారు. ఎల్లుండి గురువారము భైరవుడి మృగాల ఆట జరగనున్నది. రేపే నా మిత్రులను కలుసుకొని వాడి దుష్టత్వాన్ని రాజుగారికి తెలియచేస్తాం. భైరవుని నివాసంలో చాలా మృగాలు, పక్షులు ఉన్నాయి. వాటిలో మనవాళ్లు ఉండి ఉంటారని నా ఊహ. కనుక ప్రాణాపాయం జరిగిందని భావించకండి, విచారం వేడండి అని ధైర్యం చెప్పాడు చారాయణుడు. రత్నపదిక సూచన మేరకు తన సవతి కూతురైన రుక్మిణి, ఆమెకు అత్యంత విశ్వసనీయమైన చెలికత్త రేవతి తనకెంతో నమ్మకస్తురాలని లీలావతి చెప్పింది. నగరంలో, అంతఃపురంలో విశేషాలు తెలుసుకోవటానికి వారికంటే నమ్మకస్తులు ఇంకెవరూ లేరన్నది లీలావతి. చారాయణుడు నేర్పుగా రేవతితో మాట్లాడి భోజరాజుకు కోపం వచ్చి లీలావతిని అడవులకు పంపాడని, తరువాత ఆమె లేని లోటు తెలిసి పశ్చాత్తాపపడ్డాడని, దాదాపుగా ఇతర భార్యల దగ్గరకే వెళ్లకుండా దుఃఖిస్తున్నాడని, అలాగే రుక్మిణి ఎన్నడూ లీలావతిని సవతి తల్లిగా చూడలేదని, ఈ సంగతులన్నీ నిజమని వక్కాణించింది రేవతి. అప్పుడు చారాయణుడు ఆమెకు లీలావతి క్షేమ సమాచారాన్ని వివరించాడు. ఆమెను స్వయంగా తీసుకుని వెళ్ళి లీలావతిని చూపేసరికి ఆమె కూడా కన్నీళ్లతో లీలావతి పాదాలపైన పడి అంతఃపురంలో జరిగిన కుట్ర మొదలు అంతవరకు జరిగిన పరిణామాలన్నీ చెప్పింది. ఆ తర్వాత రుక్మిణి అంతఃపురానికి వెళ్ళి ఆమెకి వార్త అందించింది రేవతి. ఆమె ఆనందానికి అవధులు లేవు. రుక్మిణిని లీలావతి వద్దకు తీసుకుని వెళ్ళింది. యక్షకాంతలు కూడా, రత్నపదిక, సువర్ణపదికలు ఆ రుక్మిణి స్నేహాన్ని అభిలషించారు. సందర్భవశాన ఆమె తన భర్త అయిన దత్తకుని చిత్రపటాన్ని చూపి, గాంధర్వ విధిన ఇతన్ని వివాహం చేసుకున్నాను, నా గర్భోత్పత్తికి కారకుడితడే అని చెప్పింది రుక్మిణి. లీలావతి ప్రశంసించింది. ఆ చిత్రఫలకాన్ని అందుకొని చూసిన మల్లిక, సువర్ణనాభులు, యక్షకాంతలు అది దత్తుడు రూపమేనని నిర్ధారించారు. ఆ మాట విన్న రత్నపదిక, అయ్యో ఇప్పుడెలా? అతడికి నా భర్త ఇచ్చిన శాపం వలన శాశ్వతంగా స్త్రీ రూపం ప్రాప్తించడమేగాక పూర్వస్మృతి కూడా పోయిందే. ఎంతమంది వెళ్ళి ఎన్ని విధాలా చెప్పినా అతడికేమీ గుర్తు రాకపోగా, పైగా నమ్మకం లేదంటూ మనల్నే పరిహసించే ప్రమాదం కూడా ఉంది అంటూ విచారపడింది. అతడిప్పుడు వేషధారి స్త్రీ కాదు, పరిపూర్ణ స్త్రీ. అతన్ని ఈ రూపంలో గుర్తించడం కూడా కష్టమే అని బాధపడింది. లీలావతికి దత్తుడి వృత్తాంతం ముందే కొంత తెలిసినందువలన రుక్మిణి భర్త దత్తుడైనందుకు సంతోషించినా అంతలోనే రత్నపదిక మాటలు విని విచారపడింది. తమ అల్లుడికి శాపాన్ని తొలగించే సమర్థత రత్నపదిక భర్త యక్షుడికే ఉందని, అతన్ని ప్రార్థిద్దామంటే అతడే కనిపించడం లేదని మనోవేదన చెందింది లీలావతి. సువర్ణనాభ,
చారాయణులు ఆ నగరంలోని ఆలయాల సత్రాల గోడలపైన రాసిన రాతలను బట్టి గోనర్ధీయ కుచుమారులకు రాజ్యాలు ప్రాప్తించాయని గ్రహించుకున్నారు. తామే స్వయంగా వెళ్ళి వారిని వారి నివాసాలలోనే కలుసుకొని ఆనందంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ తమ వృత్తాంతాలు ఒకరి ఒకరు వినిపించారు. అప్పుడు మిగతా ముగ్గురిని ఉద్దేశించి సువర్ణనాభుడు, మిత్రులారా, గోణికాపుత్రుడు ఈ ధారానగర యువరాజు చిత్రసేనుణ్ణి వెన్నంటి తిరగటాన్ని బట్టి అతనికి మిత్రుడయ్యాడని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు. అక్కడికి మనం 5గురం ఇక్కడే ఉన్నాం. ఇంకా ఘోటకముఖుడు, దత్తుడు, ఈ ఇద్దరు సంగతి తేలవలసి ఉన్నది. నాకు తెలిసిన సమాచారం ప్రకారము మనందరికంటే ఇక్కడికి మొట్టమొదట వచ్చింది దత్తుడే. కానీ దురదృష్టవశాత్తు అతను స్త్రీగా మారిపోయాడు. ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటాడు. అతనికి పూర్వస్మృతి పోవటం వల్ల మనమే ఆ రూపంలోని అతన్ని పోల్చుకోవాల్సి ఉంటుంది. అది యక్షశాపం వల్ల సంభవించింది అని దత్తుడి వృత్తాంతాన్ని చెప్పగా చారాయణుడి తప్ప ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఈ యక్షుడు మనకు ఉపకారం చేసేవాడే కాని అపకారి కాడు. భైరవుడనే తాంత్రికుడికి చిక్కి అతడే జంతువుగా మారిపోయాడో. ఆ తాంత్రికుడు తపోనిధి అయిన ఒక సిద్ధుణ్ణి చంపేశాడు. మన చారాయణుణ్ణి గాడిదిగా మార్చేసిన క్రూరుడు యక్షుని వల్ల రక్షింపబడ్డాడు. కానీ అతని అత్తమామలు కూడా వాడి బారిన పడ్డారు అని చెప్పేసరికి కుచుమారుడు ఠకీమని ప్రతిస్పందించాడు. వాడా ఆ తపోనిధిని పరిమార్చినవాడు, దుర్మార్గుడు. ఆ సిద్ధపురుషుని స్వీయ చరిత్ర చదివి ఈ అస్థికల మాల ధరించి వసిత్వ విద్య పొందగలిగినందువలన వాడిని చిటికలో వధిస్తాను. ఇక ఘోటకముఖుడు మాకు పురంధరపురంలో కనిపించి ఓ మిత్రుని పని మీద తిరుగుతున్నట్లు చెప్పాడు. ఆ స్నేహితుడు భోజుడని మాకు ఇప్పటికి తెలిసింది అని చెప్పేసరికి అతని వృత్తాంతము భోజుడిని అడుగుదాము అని అనుకున్నారు అందరూ. ఎక్కడో నివసించడమేమిటి, అందరం ఒకే చోట ఉందాము అని గోనర్ధీయుడు తన మిత్రుల పరివారాన్ని మల్లిక, లీలావతులతో సహా తమ విడిదికి రప్పించాడు. లీలావతి మందిరంలోనే నిత్యం నివసిస్తూ ఆమెనే తలుచుకుంటూ దిక్కుస్తున్న భోజుడికి తన విచారం పంచుకోదగ్గ అంతరంగికులు ఎవరూ లేక తనలో తానే మదడం పడుతున్నాడు. కాళిదాసును అనుమానంతో అవమానించినందున మునపటిలా అతనితో చనువుగా ఉండటానికి సిగ్గుపడుతున్నాడు. ఈ ఆవేదనకు తోడు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు పేరు లేకుండా రాయబడిన ఒక పత్రిక వల్ల రుక్మిణి గర్భవతి అని తెలిసేసరికి అతడికి మరింత దిగులు పట్టుకున్నది. ఇంతలో ముఖ్యమంత్రి అక్కడికి రాగా తాను రాజధానిలో లేనప్పుడు జరిగిన ప్రధాన విశేషాలు అడిగాడు. అతడు అవన్నీ విన్నాక ఆ రోజు భోజునికి ఎంతో ఇష్టమైన విద్వత్సభ ఉందని, కుచుమార, గోనర్ధనీయులు వంటి విద్వత్ప్రభువులు సభను అలంకరిస్తారని తెలియచేశాడు ఆ మంత్రి. ఆ సభలోనే తాము 7గురు మిత్రులమని, 5గురం కలుసుకున్నామని, వారి పేర్లు, వారి వృత్తాంతాలు గోనర్ధీయుడు భోజుడికి వివరించాడు. చిత్రాతి చిత్రంగా సాగిన వారి గాథలు విని భోజుడు విస్మయచకితుడై, అలాగా, అయితే నాకు మిత్రుడైన ఘోటకముఖుడు మీ సప్తమిత్రులలో ఒకడన్నమాట. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ చిక్కుపడ్డాడో. ఒక దుర్మార్గుడి వల్ల నేను స్మృతి పోగొట్టుకోవటంతో పాటు నా మిత్రుణ్ణి తిరిగి చూడలేకపోయాను. ఇంతకాలానికి మీ ప్రస్తావన వల్ల అతడి పేరు తలుచుకోవటం జరిగింది అన్నాడు భోజరాజు విచారిస్తూ. అప్పుడు సువర్ణనాభుడు భోజునికి భైరవుని దుర్మార్గం గురించి వివరంగా చెప్పి, వాడొక గురుద్రోహి, మనుషుల్ని మృగాలుగాను పక్షులుగాను చేసి వంచిస్తాడు. వాడి దగ్గర ఉన్నవన్నీ అలాంటివే. మా మిత్రుడు కుచుమారుడు అతన్ని పరాభవించగలడు. మీ మంత్రులు వారి జంతువుల విన్యాస క్రీడ వినోదంగా భావించి ఆటాడించే ప్రదర్శన అనుకుని రాజధానికి రప్పించారు. అందువల్ల వాణ్ణి పరాభవించడమో మీకు ఎంతవరకు సమ్మతమో తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అందరికంటే వాడు నన్ను ఎక్కువగానే పరాభవించాడు. అది ఘోటకముఖునికి బాగా తెలుసు. వాణ్ణి పరాభవించటానికే మా మంత్రులతో వాణ్ణి ఆట పేరిట రప్పించేలా చేశాను. గురువారం వరకు ఈ సంగతి ఎక్కడా వెల్లడించకండి అని అతన్ని విడిదికి పంపి అంతఃపురానికి వెళ్ళిపోయాడు భోజుడు. గోణికాపుత్రునితో కలిసి గోనర్ధీయుడు
తమ తమ విడిదికి చేరుకోగా గోణికాపుత్రునికి తమ వృత్తాంతాలు అందరూ వినిపించారు. అప్పుడు దత్తకుని గురించి గోణికాపుత్రుడు తనకు తెలిసిందంతా చెప్పి, అదే నిజం, యక్షుని శాపం తీరాలంటే ముందు మనకు ఆ ఇద్దరూ వారి వారి రూపాలు పొందాలి కదా అని సందేహం వ్యక్తం చేశాడు. గోటకముఖుడు కూడా వీడి పాలపడలేదు కదా అని అంతా సందేహించారు. చిత్రముఖుడు అక్కడికొచ్చి వాళ్ళ చరిత్రలు విని, దత్తకుని నేను ఎరుగుదును, నాకు అతడు గోణికాపుత్రుని ద్వారా పరిచయమై మంచి మిత్రుడయ్యాడు కూడా. మళ్ళీ ఏమయ్యాడో ఇంతవరకు నాకు కనిపించలేదు. మిత్రమా, విపులుడి దగ్గర నుంచి జవాబు వచ్చిందా? వేశ్యాపుత్రికల వార్తలేమైనా తెలిసాయా? అతడు చేసిన దుర్మార్గానికి ప్రతిక్రియ చేయాలి అన్నాడు గోణికాపుత్రుడు. విపులుడికి వేశ్యాపుత్రికల సంగతి తెలియదట అని జవాబిచ్చాడు చిత్రసేనుడు. మరునాడు ఉదయము మిత్రులు 5 ముచ్చట్లాడుతూ ఉండగా 2 స్త్రీలతో వచ్చాడు గోటకముఖుడు. వాళ్ళిద్దరూ రతిమంజరి, చిత్రసేనలు. అందులో ఒకరు దత్తుని భార్య, రెండోవారు గోణికాపుత్రుని భార్య. ఆ సంగతిని కొత్తగా చెప్పనక్కర్లేదని గోణికాపుత్రుడు నవ్వుతూ అని లోపలికి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేశాడు. వాళ్ళ సౌందర్యము రాజపుత్రికలను తలదన్నేలా ఉంది. మనస్థైర్యంలో కూడా వారికెవ్వరూ దీటు రాగలవారు లేరని వారి వృత్తాంతాలే నిరూపించాయి. గోటకముఖ, ఆ వేళ స్నేహితునితో కలిసి పురందరపురం నుంచి వెళ్ళాక ఎక్కడెక్కడ సంచరించావు? అతడెవరో తెలుసా అని అడగ్గా కుజుమారునితో పాటు అందర్నీ చూస్తూ, మిత్రులారా, ఆనాడు నాతో వచ్చిన మిత్రుడెవరన్నది నాకు తెలీదు. నేను ఏకశిలా నగరానికి వెళ్తుంటే అడవిలో భైరవుడు అనే తాంత్రికుడు ఎదురయ్యాడు. నా అజ్ఞాత మిత్రుని భార్యను అతడే అపహరించాడని నమ్మకంగా తెలిసి వాణ్ణి ఆపాము. వాడు తన పరివారాన్ని పిలిచాడు. అతన్ని పట్టుకొని శిరస్సుపై ఏదో పసరు పులిమాడు. అంతే, ఆ మిత్రుడు మరి కనపడలేదు. అతడి దగ్గర ఎన్నెన్నో జంతువులుండటం చూసి నేను భయపడి ఓ తుప్పలో దాగి ఉండగా అతడి జంతువుల్లో నుంచి తప్పించుకున్న ఒక గుర్రము నా కంటపడింది. దాన్ని మచ్చిక చేసుకుందామని దాని జూలు దువ్వుతూ ఉండగా ఒక తాయెత్తు కనిపించింది. దాన్ని తెంపి పారేసేసరికి ఆ గుర్రము ఒక ముసలమ్మగా మారింది. ఆమె తన కథంతా చెప్పి తన కుమార్తె భర్త అయిన చక్రధరుని రాజ్యానికి నన్ను తీసుకొని వెళ్ళింది. ముసలమ్మ కూతురు మిత్రవింద. ఆమెకు కూతురుంది, జాంబవతి, గొప్ప అందగత్తె. అవ్వతో పాటు నేను వెళ్ళేసరికి చక్రధరుని మిత్రుడు విపులుడి దగ్గరకు వెళ్ళాడతను. అతడు మాతంగ యోగిని వల్ల 2 గణికపుత్రుల్ని తెచ్చినా కూడా ఆ విషయం దాచిపెట్టి భోజుని కొడుకైన చిత్రసేనుడు కబురంపినా తనకు వాళ్ళను గూర్చి ఏమీ తెలీదన్నాడు. పైగా వాళ్లను చక్రధరుని దగ్గరకు పంపించి వేయగా రతిమంజరి, చిత్రసేనలు అక్కడ తేలారు. ముసలమ్మ కూతురు మిత్రవింద తన భర్త అయిన చక్రధరుని నిర్వాకానికి ఆక్షేపించి పాపిని ప్రోత్సహించటం కూడా పాపమేనంటూ ఒక కథ చెప్పింది. కౌశికుని కథ. కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఒక సన్యాసిని భిక్షకు పిలిచాడు. ఆ యతికి పిండి వంటలతో భోజనం పెట్టడానికి సంకల్పించి ఒక గొల్లదాని దగ్గర పెరుగు కొన్నాడు. అయితే ఆ పెరుగులో దైవికంగా విషం కలిసిపోయింది. అదెలాగా అంటే, గొల్లది గంపలో పెరుగు పాత్ర పెట్టుకొని గంపనెత్తిన పెట్టుకుని నడుస్తోంది. గాలికి ఆ గంప మీద కప్పిన వస్త్రము కొద్దిగా చెదిరి తొలగింది. అదే సమయానికి ఆకాశాన ఓ గరుడ పక్షి తెల్లత్రాచును పట్టుకొని పోతూ ఉండగా అది విషం కక్కింది. అది సరిగ్గా గొల్లదాని పాత్రలో పడింది. ఆ విషయం ఎవ్వరికీ తెలిసే అవకాశం లేకపోవటం వలనే దైవికంగా జరిగిందని చెప్పవలసి వచ్చింది. ఆ పెరుగుతో భోంచేసిన కొద్దిసేపటికే యతి మరణించగా బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరి చిట్టాలోకి జమ్మవేయాలో అర్థం కాక ఆ ధర్మ సందేహాన్ని చిత్రగుప్తుడు యమధర్మరాజుకు నివేదించాడు. అతడికి అదీ సందేహమే కావడంతో ధర్మ నిర్ణేతలతో కలిసి ఆలోచించాడు. ధర్మ సూక్ష్మం తేలలేదు కనుక ఆ పాపం ఎవరి చిట్టాలోకి ఎక్కించరాదని నిర్ణయించగా దాన్ని హేళన చేసిన ఒక ధర్మ నిర్ణేత చేత ఆ పాప ఫలం అనుభవించేలా చేశారట. దానికి కారణం తెలిసి తెలియక అసత్యంగా దోషం ఆరోపించాలని అతడు చూడటమే. ధర్మం చెప్పడం అనేది
ఇంత సూక్ష్మంగా ఉంటుంది గనక ఏం చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి అందామె కథను పూర్తి చేస్తూ. రతినూపుర అనే వేశ్యమాత పుత్రికులైన చిత్రసేన రతిమంజరులు వృత్తాంతాన్ని చెప్పవలసిందిగా నేను స్వయంగా అడగ్గా, మహాత్మా, మాది పాటలీపుత్రం. చిత్రసేన అనే నేను దత్తుడనే విద్వాంసుణ్ణి, నా సోదరి అయిన ఈమె గోణికాపుత్రుడు అనే మహాపండితుణ్ణి వరించాము. తల్లిని సంపదల్ని కూడా త్యాగం చేసి మేము గోణికాపుత్రుని వెంట ధారానగరం వస్తున్నాం. మాతంగయోగిని దుర్బోధ వల్ల విపులుడు అనే రాజు మమ్మల్ని గోణికాపుత్రుడికి తెలియకుండా బలవంతంగా రప్పించుకొని నిర్బంధించి వరించమని వేధించాడు. ఈలోగా ఏం జరిగింది మాకు తెలియదు గాని మీ వద్ద తేలాము అన్నారు. చక్రధరుడితో నేను, విన్నావా, ఈ ఇద్దరు భర్తలు నా స్నేహితులు అన్నాను. నా పేరు గోటకముఖుడని తెలిసి వాళ్ళు కూడా ఎంతో పొంగిపోయారు. వారి భర్తల నోటి వెంట నా పేరు చాలాసార్లు విని ఉన్నారట. అందువలనే వారిని నిరభ్యంతరంగా మీ దగ్గరకు చేర్చగలిగాను గోణికాపుత్ర అని గోటకముఖుడు చెప్పాడు. అంతా ఆనందంగా కలిశారు. మదాలస కథ. చక్రధరుని పత్ని మిత్రవింద గుణవంతురాలు. ఆమెను మదాలసతో పోల్చవచ్చు అన్నాడు గోటకముఖుడు. ఆమె కథను బాగా ఎరిగి ఉన్న మిత్రవింద వినయంగా, ఆమె సుగుణంలో 1000 వంతు అయినా కూడా నాకు లేదు. మీరు నన్ను అంతదాని చేసేశారు అంది. ఒకరోజు అవ్వ నా దగ్గరికి వచ్చి, గోటకముఖ, నీ ముఖం చూసినప్పుడే నా మనవరాలు జాంబవతిని నీకు ఇప్పించాలని బుద్ధి పుట్టింది. కనుకనే నిన్నిక్కడికి తీసుకువచ్చాను. నా కూతురు అల్లుడు కూడా అందుకు సుముఖులై నీ వంటి పండితుడిని అల్లునిగా పొందగలిగితే చాలునని తమ భాగ్యానికి మురిసిపోతున్నారు. వధువు కూడా నీ వైదుష్యానికి ముచ్చటపడుతూ ఉన్నది. కనుక ఆమెని ఇల్లాలిగా చేసుకో, ఈ దీవికి అధిపతివి అవుతావు అంది. నిజానికి జాంబవతిని చూసినప్పటి నుంచి నా హృదయము ఆమెపై లగ్నమై ఉన్నది అని నా మనసును బయటపెట్టకుండా అవ్వ మాటల్ని మన్నించినట్లుండాలని, అవ్వ, నా క్షేమం కోరుతూ ఉన్న నీ మాటలను తోసేయబోను, అలాగే కానివ్వు అన్నాను. ఒక శుభముహూర్తంలో మా ఇద్దరికీ వివాహం జరిపించింది అవ్వ. మధ్య మధ్య చిత్రసేన రతిమంజుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాను. జాంబవతికి సంగీత విశేషాలు ఎన్నో వాళ్ళు నేర్పారు. నేనొక రోజున చక్రధరునితో చెప్పి చిత్రసేన రతిమంజరులను వెంటబెట్టుకుని ధారానగరానికి బయలుదేరాను. నిన్న రాత్రి ఈ నగరం చేరుకుని సత్రంలో బస చేసి అక్కడ మీ పేర్లు వినిపించడంతో మీ విడిది తెలుసుకుని ఇక్కడికి వచ్చాము అని తమ వృత్తాంతాన్ని పూర్తి చేశాడు అతను. గోటకముఖుడు కూడా ప్రభువు స్థానం పొందాడు అని ఆనందించాడు. అప్పుడు కుచుమారుడు, మిత్రమా, ఆనాడు నీకు దారిలో కనిపించింది ఎవరనుకుంటున్నావు? ఆయనే భోజ మహారాజు. భైరవుడు పనిన ఉచ్చులో నుంచి ఓ రోజు బయటపడ్డాడట. చారాయుణ్ణి మృగాన్ని చేశాడా దుర్మార్గుడు. లీలావతిని మొదటై జంతువుగా మార్చిన ఆ దుర్మార్గుడి ఆట త్వరలో కట్టబోతుంది అని చెప్పగా మిగిలిన మిత్రులంతా తమ గాథలు చెప్పారు అతనికి. మిత్ర సమ్మేళనము. విశాలమైన పురమందిరము ఒకటి భైరవునికి మృగాల్ని ఆటాడించే నిమిత్తము కేటాయించబడినది. స్త్రీల నిమిత్తము ప్రత్యేకంగా ఏర్పరచబడిన తెరల వెనక రత్నపదిక, సువర్ణపదిక, మల్లిక మొదలైన స్త్రీలందరినీ కుచుమారుడు కూర్చోబెట్టాడు. రాజు భార్యలు, రుక్మిణి మొదలైన అంతఃపుర స్త్రీలు కూడా వెళ్తారని విని చారుమతి తాను వస్తానని చిత్రసేనుని కోరింది. ఆమెకు పురుషవేషం వేయించి ఆటకు తీసుకువెళ్ళి ఒక మూలగా కూర్చోబెట్టాడు అతను. స్త్రీగా ఆమెను తండ్రి కంట పడనివ్వరాదనుకున్నాడు. సరైన సమయానికి భోజుడు కాళిదాసుతో కూడా రథం మీదకు వచ్చాడు ఆ ప్రదర్శనకు. గోటకముఖుణ్ణి చూసి గుర్తుపట్టి, నా వెంట చిక్కులు పడుతూ దేశం తిరిగిన పరోపకారి ఎప్పుడొచ్చావు అంటూ నవ్వుతూ కౌగిలించుకున్నాడు. అతడేదో మాట్లాడబోగా, ఇప్పుడేం చెప్పకు, ఆ పాపాత్ముడి ఆట కట్టించడమే ఈ ప్రదర్శన లక్ష్యం అని వివరించాడు రాజు. రాజు భార్యలు ఎవరూ రాలేదు. కాని లీలావతి పక్కన రేవతితో సహా వచ్చిన రుక్మిణి కూర్చున్నది. పురుషులకు స్త్రీలు కనబడరు గాని స్త్రీలకు పురుషులు కనిపించే విధంగా ఆ శాలలో ఆసనాలు ఏర్పరచబడ్డాయి.
చిత్రసేనుడు పురుషవేషంలో కూర్చోబెట్టిన చారుమతి అనుద్దేశపూర్వకంగా అక్కడకు దగ్గరలోనే కూర్చున్నట్లు అయింది. రేవతి అది చూసి ఆమె రూపంలో ఉన్నాడని తెలియక అతడే దత్తకుడు అయి ఉంటాడని భావించి రుక్మిణీకి చూపించి, అటు చూడు, నీ భర్త మీ అన్న పక్కన కూర్చున్నాడు అంది. ఇంతలో తాంత్రికుడు మృగాలని వెంటబెట్టుకుని అక్కడకు ప్రవేశించాడు. ఆట ప్రారంభించాడు. విన్యాసాలు చేయిస్తున్నాడు. కుచుమారుడు కొంత ఆట సాగాక లేచి అస్థిమాలను ధరించి ఆ మృగాలు ఉన్న చోటుకి వెళ్ళి హూంకరించేసరికి అవన్నీ ఒదిగి ఒదిగి అతడి చెంతకు వచ్చి నిలబడిపోయాయి. భైరవుడు చేతనున్న బెత్తం చూపి ఎంత అదిలించినా ఒక్కటి ఆ వైపుకి వెళ్ళలేదు సరికదా. అవి వాటి సహజ లక్షణాలతో గర్జించి గాండ్రించి భైరవుణ్ణి గాయపరిచాయి. చారాయణుడు కూడా ఆ బరిలోకి అడుగుపెట్టాడు. సిద్ధుణ్ణి రాయితో తలపగలు కొట్టిన ద్రోహి, నేను జ్ఞాపకం ఉన్నానా అని అడగ్గా వాడు నిర్భీతిగా, నువ్వెవరో నాకు తెలీదు అన్నాడు. గోటకముఖుడొచ్చి, ఆ వేళ స్త్రీని చెరబట్టావు గుర్తుందా అంటూ నిందించాడు. అంతా తలో మాట అంటుంటే అటూ ఇటూ పరిగెడుతున్న అతడే ప్రేక్షకులకు ఎక్కువ వినోదం కలిగించిన వాడయ్యాడు. జనులంతా నవ్వసాగారు. కుచుమారుడు వాడిని కాలిబంతి ఆట ఆడుకుంటున్నట్లుగా తంతూనే, గురుద్రోహి, పరమ తపోనిధి అయిన సిద్ధుణ్ణి హతమార్చావు అంటూనే వాడికి సంకెళ్ళు వేయించి అక్కడున్న జంతువులన్నిటికీ కట్టబడిన తాయెత్తులు ఒక్కొక్కటే లాగి పారేశాడు. ఆ స్థానాలలో కొందరు పురుషులు కొందరు స్త్రీలు కనిపించి తమ తమ వారి కోసం ఆక్రోశించసాగారు. వారిలో నుంచి యక్షుణ్ణి గుర్తుపట్టిన సువర్ణనాభుడు అతన్ని కౌగలించుకొని, సోదరా, ఇది భోజరాజుగారి నాటకశాల, అటు చూడు, ఆ భైరవుణ్ణి బంధించాం, నీ వాళ్లంతా ఇక్కడే ఉన్నారు అని అన్నాడు. భోజుడు కూడా అక్కడికి వచ్చి యక్షుణ్ణి కౌగలించుకున్నాడు. దత్తకుడి వలె కనిపిస్తున్నవాడు నిజానికి పురుషుడు కాదని, యక్షుని వల్ల శాశ్వత స్త్రీత్వం పొందాడని తెలిపాడు కాళిదాసు. అప్పుడు అతను ఒక శ్లోకం చదివాడు. శాపగ్రస్తుడవటం వలన పూర్వస్మృతి కోల్పోయాడని, లేకుంటే తన మిత్రులను తానే ముందుగా గుర్తుపట్టేవాడు అని ఆ శ్లోకం యొక్క అర్థం. యువరాజు చిత్రసేనుడి వెనక నక్కిన చారుమతి నామధారిని పట్టుకొని యక్షుడి వద్దకు తీసుకుని వచ్చి, మహాత్మా, నీ శాపం వలన మా సప్తమిత్రుల సంఖ్యకు లోపం రానివ్వక ఇతన్ని పురుషుని చెయ్యి అని వేడుకున్నాడు. అప్పుడు యక్షుడు ఒక శ్లోకం చదువుతూ ఉంటే దత్తుడు నిజరూపంలోకి మారాడు. మిత్రులందర్నీ గుర్తుపట్టాడు. నేనింతవరకు నిద్రపోతున్నట్లున్నాను, ఏమీ జ్ఞాపకం లేకపోయిందే అని వారి వైపు చూడగా జరిగిన కథంతా చెప్పి, కాళిదాస కవీంద్రుని వల్ల ఈ ఆపద దాటావు, లేకుంటే నిన్ను గుర్తించడం కూడా అసాధ్యమయ్యేది అని చెప్పారు. అప్పుడు రుక్మిణి లీలావతితో, అమ్మా, అతడే నా భర్త అని చెప్పగా అతడి కథ యావత్తూ లీలావతికి తెలిసినందువలన ఆ వైనమంతా కూతురికి చెప్పింది. తండ్రిగారు ఆ విషయంపై కోపగించరని, ఆయనకు అంతా తెలుసునని కూతురి ఆందోళన మాన్పించింది. దత్తకుడు ఆయనకు కోడలు అల్లుడు కూడా నేడు అయ్యాడు కదా. ఈ నాటకానికి సూత్రధారుడు యక్షుడే. భోజుడు పుత్రికను చేరదీసి, నువ్వు ఇందుకు విచారించనక్కర్లేదు, అప్రయత్నంగానే జగత్తు చేత పూజింపబడే పండితుడే నీకు భర్తగా లభించాడు అన్నాడు ప్రేమగా. వియోగం పొందిన వాళ్ళంతా కలుసుకున్న సుదినం నేడు, అందరూ ఇక్కడే ఉండాలి అని భోజుడు కోరుతూనే, రాజ్యాలున్నందువలన గోనర్ధీయ, కుచుమారుడు, ఘోటకముఖులు అప్పుడప్పుడు వస్తూ ఉండవచ్చు అన్నాడు. దానికి వారు, మాకు లభించిన రాజ్యాలు మా 7గురికి వర్తిస్తాయి కనుక మేము అవి సమంగా పరిపాలిస్తాము అన్నారు. దత్తుడు రుక్మిణుల వివాహము వైభవంగా జరిపాడు భోజుడు. చిత్రసేన దత్తునికి 2వ భార్య అయింది. భైరవునికి ఉరిశిక్షే తగిందని నిర్ధారించి అతన్ని ఊరేగించి మరీ ఉరితీశారు. ఇది సప్తమిత్ర చరిత్ర. ఈ 7గురు మిత్రులు పాంచాలుడి చేత రచించబడిన కామశాస్త్రంలోని 7 అధ్యాయాలు ఒక్కొక్కరు ప్రత్యేకంగా రాశారు. చారాయణుడు సాధారణాధికరము, సువర్ణనాభుడు సాంప్రయోగికము, ఘోటకముఖుడు కన్యా సంప్రాప్తయుక్తము,
గోనర్ధేయుడు భార్యాధికారికము, ఘోణికాపుత్రుడు పారిదరికము, దత్తకుడు వైశికాధికరణము, దత్తకుడు ఔపనిషధికరణము వ్రాసి కామశాస్త్ర ప్రవక్తలైనారు. గోప జామైతవ సుషాభవత్ అంటే అల్లుడే కోడలయ్యను అని నువ్వు అడిగిన ప్రశ్నకు ఈ కథ సమాధానం చెప్పిందా అని మణిసిద్ధుడు అడగ్గా వాడు స్వామికి మొక్కుతూ, మహాత్మా, ఇంతటి గూఢార్థం గల శ్లోకం వారికి ఎలా అర్థమవుతుంది? 2 మాటల్లో చెప్తారేమో. పోనీ వాళ్ళకి ఆ అర్థం చెప్పవచ్చునని అప్పుడు అనుకున్నాను. ఆ మజిలీ తర్వాత మరింకెన్ని మజిలీలు చేసుకుంటూ ఇంత దూరం వచ్చేశాం. పోనివ్వండి, మంచి కథ వినటం తటస్థించింది. తలవని తలంపుగా భోజ కాళిదాస కవుల కథలు కూడా ఇందులో కలిశాయి అని సంతోషిస్తూ ఆ యతి శిఖామణి వెంట కావడి మోస్తూ తదుపరి మజిలీ చేరాడు. దీనితో కాశీ మజిలీ కథలు 8 భాగాలు పూర్తయినాయి. రేపటి నుంచి 9వ భాగం చెప్పుకుందాం.